హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ గ్రేప్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని మిక్సీ జార్లోకి మనం గ్రేప్స్ని తీసుకుందామండి. నేను ఇక్కడ సీడ్లెస్ గ్రేప్స్ని తీసుకున్నాను. తర్వాత దీనిలోకి మనం షుగర్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని తీసుకున్నాను. ఈ సీడ్లెస్ గ్రేప్స్ బాగా స్వీట్గా ఉంటాయి కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకున్నాను. ఒకవేళ మీరు నార్మల్ గ్రేప్స్ని కనుక తీసుకున్నట్లయితే షుగర్ని మరి కొంచెం ఎక్కువగా తీసుకోండి, ఎందుకంటే అవి కొద్దిగా పుల్లగా ఉంటాయి కాబట్టి. స్వీట్నెస్ అనేది మీ టేస్ట్కి తగినట్లుగా తీసుకుంటే సరిపోతుందండి. తర్వాత దీన్ని మనం బాగా మిక్సీ పట్టుకుందాం. కనీసం ఒక 5 నిమిషాల పాటు బాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఒక బౌల్ని తీసుకుని బౌల్లోకి ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలాగా ఈ జ్యూస్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఈ జ్యూస్ అనేది ఫాస్ట్గా కిందకి దిగదండి, కాబట్టి ఒక స్పూన్ని కానీ గెరిటిని కానీ యూజ్ చేసి మొత్తం జ్యూస్ని మనం ఇలా ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. మీకు మరీ థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత జ్యూస్ మొత్తం కలెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఈ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసి బయట పారేయండి. చూసారు కదా, మన గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని దీనిలోకి ఒక 4 నుంచి 5 ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. తర్వాత మనం రెడీ చేసుకున్న గ్రేప్ జ్యూస్ని ఇందులో వేసుకుంటే గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గ్రేప్ జ్యూస్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.